వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నిజంగా మనసు లోపల ఆలోచనను రేకెత్తిస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా మహిళల తెలివితేటలను నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? మనం చాలా తరచుగా వింటూ ఉంటాం, తెలివితేటలను డిగ్రీలు, ఉద్యోగాలు లేదా పదవులతో కొలుస్తాం. కానీ ప్రతి భారతీయ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సజీవంగా ఉండే వంటగది ఒక శక్తివంతమైన ప్రయోగశాలని ఎంతమందికి తెలుసు? ఇక్కడ ప్రతిరోజు అసాధారణమైన తెలివితేటలు పుడతాయి, అది ఒక డిగ్రీ కూడా లేకుండా. వంటగది కేవలం వంట చేసే ప్రదేశం కాదు, అది ఒక పూర్తి విశ్వవిద్యాలయం. ఎలా అంటారా? ఎంతమందికి ఎంత పిండి కావాలి, ఉప్పు కారం మసాలాలు ఎంత వెయ్యాలి, మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు కొత్త వంటకంగా ఎలా మార్చాలి, ఇదంతా కలం లేదా కాగితం లేకుండా కేవలం అనుభవం మరియు సహజ ప్రవృత్తితో మాత్రమే వస్తాయి. ఇది గణితం. ఇక భౌతిక శాస్త్ర పరంగా చెప్పనా, గ్యాస్ మంటను సర్దుబాటు చేయడం, నూనె సరైన ఉష్ణోగ్రతను అంచనా వేయడం, ప్రెషర్ కుక్కర్ విజిల్ సరైన సమయంలో రావడం తెలుసుకోవడం, ఇది ఉష్ణోగ్రత, పీడనం మరియు శక్తి యొక్క ఖచ్చితమైన శాస్త్రం. రసాయన శాస్త్రం ఏంటి అనుకుంటున్నారా? మసాలాలను సమతుల్యం చేయడం, పప్పు సరైన చిక్కదనంతో ఉడికేలా చూడడం, పాలకు విరిగిపోకుండా చూసుకోవడం, పిండిని మెత్తగా ఉంచడం. ప్రతి వంటకం ఒక రసాయన ప్రయోగం కంటే తక్కువేం కాదు. ఒకేసారి 3-4 వంటకాలు తయారు చేయడం, అందరికీ సమయానికి వడ్డించడం, తక్కువ సమయంలో ఎక్కువ చేయడం, ఇది ఒక పెద్ద కంపెనీని నిర్వహించడం కంటే తక్కువేం కాదు. అవునా కాదా? పప్పు ఉడికిందా లేదా, కూరలో నీరు తక్కువగా ఉందా లేదా ఎక్కువగా ఉందా, రెట్టను ఎప్పుడు తిప్పాలి, ఇది సూక్ష్మ పరిశీలన యొక్క అత్యున్నత కళ. టీ తయారవుతుంది, కుక్కర్ విజిల్ వేస్తుంది, బిడ్డకు టిఫిన్ కావాలి, ఫోన్ మోగుతుంది, అయినా కూడా కంగారు లేకుండా అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి. పరిమిత బడ్జెట్లో కుటుంబం మొత్తానికి ఆహారం అందించడం, మిగిలిపోయిన ఆహారాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం, కాలానుగుణంగా లభించే పదార్థాలను తెలివిగా వాడటం, ఇదే ఆ కుటుంబం యొక్క ఆర్థిక విధానం. ప్రతి ఒక్కరికి ఏమిష్టమో తెలుసుకోవడం, నేటి మానసిక స్థితిని పసిగట్టడం, ఎవరికి ఒంట్లో బాగోలేదు, ఎవరికి తేలిపాటి ఆహారం అవసరం. వంటగదిని నిర్వహించే మహిళ కేవలం వంట మాత్రమే చేయదు, ఆమె కుటుంబం మొత్తం యొక్క భావోద్వేగాలను పోషిస్తుంది. వంట చేయడం కేవలం ఒక నైపుణ్యం కాదు, అది ప్రేమ, బాధ్యత మరియు త్యాగాల యొక్క ఒక అందమైన సమ్మేళనం. డిగ్రీ లేకపోయినా, ఇంగ్లీష్ తెలియకపోయినా, ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా, వంటగదిని నడిపే మహిళ ఏ శిక్షణ పొందిన మేనేజర్కి తక్కువేం కాదు. చాలాసార్లు ఆమె అంతకంటే ఎక్కువ సమర్థురాలు కూడా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. రోజుకు 3 సార్లు తాజా, వేడి, రుచికరమైన ఆహారం పొందడం కేవలం ఆహారం కాదు, అది ఇంట్లో అందుకున్న దైవ ప్రసాదం. కాబట్టి మీరు తినే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ హృదయపూర్వకంగా వంట చేసిన మీ భార్యకు, సోదరికి లేదా తల్లికి, కూతురికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఎవరైతే తమ ప్రేమతో ఒక ఇంటిని ఇల్లుగా మారుస్తారో, ఎందుకంటే వంటగది యొక్క ఈ తెలివితేటలు, ఈ సహనం, ప్రేమ, శక్తి ఏ పుస్తకంలోనూ, డిగ్రీలోనూ లేదా పరీక్షల్లోనూ నేర్పించబడవు. అది అనుభవం, అంకితాభావం, అనురాగం ద్వారా మాత్రమే పుడుతుంది. అది ప్రతి ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. మర్చిపోకండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.